సాక్షి ఆంధ్రప్రదేశ్ నేడు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగుతోంది. అప్పులపై రామోజీ అబద్ధాల డప్పు అంటూ స్టోరీ ఇచ్చారు. అచ్చన్న అసలున్నావా, పేరుకే అధ్యక్ష పదవి అంటూ బీసీ నేతకు ఘోర అవమానం అంటూ ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. ఏపీలో పోర్టులపై దెబ్బగాదు విషపురాతల దెబ్బ అంటూ నిన్న ఈనాడు రాసిన ఒక చెత్త వార్తపై ఈ స్పందనగా ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. అంకెలతో రామోజీ మార్క్ పిచ్చిరాతలు అంటూ స్టోరీ ఇచ్చారు. సీట్లపై ఆఖరి నిమిషం వరకు నాంచే ధోరణిలో చంద్రబాబు, చివరిలో అతి కొద్ది సీట్లతో పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టే యోచన. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడానికే కాంగ్రెస్ పనిచేస్తుందని ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు సజ్జల. షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడంపై ఆయన స్పందించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార నినాదం మార్మోగింది. ఏపీ ప్రభుత్వ కాలేజీల్లో ఉద్యోగాల వెల్లువ. గతేడాది 539 జాబ్ డ్రైవుల్లో 18,000 మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. సాక్షి తెలంగాణ పేదల భూములు తిరిగి ఇవ్వాల్సిందేనంటూ రామోజీరావుకు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు లేఖ పంపించారు. మార్చి 31 వరకు డెడ్లైన్ అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ గొంతుకను ఖతం చేసే కుట్ర కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ షురూ అయింది. షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్ష తదితరులకు ఈ పదవులు ఇచ్చారు. వేం నరేందర్ రెడ్డితో సహా. జేఈఈ మెయిన్స్ సర్వం సిద్ధం. ఈ నెల 24 నుంచి పరీక్షలు జరగనున్నాయి. బేగంపేటలో వింగ్స్ ఇండియా 2024 వైమానిక విన్యాసాలు అబ్బురపరిచాయి. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5-6 తేదీల్లో పార్లమెంట్ ముట్టడి చేస్తామని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. ఈనాడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర్ వేణుగోపాల్ను నియమించింది. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియమితులయ్యారు. మూసీ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని రాశారు. లండన్లో థేమ్స్ రివర్ ఫ్రంట్, దుబాయ్లో వాటర్ ఫ్రంట్లను అభివృద్ధి చేసిన విధానాలను మూసీ నది పునరుజ్జీవానికి వర్తింపజేయడంపై అక్కడ అధికారులతో చర్చించారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి మంజూరు చేసిన అదనపు రుణం నిధుల విడుదలను జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ నిలిపివేసిందంటూ స్టోరీ ఇచ్చారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ నేడు అంగన్వాడీల చలో విజయవాడ అడ్డుకునేందుకు రంగంలో దిగిన ప్రభుత్వం అంటూ వార్తనిచ్చారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం పేరిట ప్రజలను జగన్ మోసం చేశారంటూ, కేంద్రం నుంచి సాధించలేకపోయారంటూ ఈ పత్రిక యథాప్రకారం విషపూరిత కథనాన్ని ఇచ్చింది. వైఎస్ఆర్సీపీలో అంతర్గత తిరుగుబాటు తీవ్రమైందంటూ మరో వార్తనిచ్చారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే రీతిలో కథనాన్ని ఇచ్చారు. నేడు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తున్న ఓటర్ల తుది జాబితా ఎంతవరకు పారదర్శకం అంటూ కథనాన్ని ఇచ్చారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టారు. సీఎం జగన్పై క్రైస్తవ వ్యతిరేకంటూ ఆమె వ్యాఖ్యానించిందంటూ ప్రధాన హెడ్డింగ్గా పెట్టడం విశేషం. నమస్తే తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని, బీఆర్ఎస్ను లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒకటవుతున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ను ముక్కలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. యాసంగి సాగుకు నీటి కష్టాలు. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన కాకతీయ కాలువ కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రప్రభ మూసీ నది పునరుజ్జీవంతో ఖజానాకు కాసుల పంట పండుతుందంటూ స్టోరీ ఇచ్చారు. లోక్సభ పోరు తర్వాతే కేబినెట్ విస్తరణ జరుగుతుందంటూ మరో వార్తనిచ్చారు. వెలుగు మూసీ నది పునరుద్ధరణపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఫోకస్. కేటీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమానం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి లోక్సభ సన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ పిచ్చి కూతలు మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. వార్త తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నాసిరకం మందులు భారీ ఎత్తున సరఫరా అవుతున్నట్లు ఓ స్టోరీ ఇచ్చారు. డిజైన్ లోపం వల్ల మేడిగడ్డ విరిగిపోయిందంటూ విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. డక్కన్ క్రానికల్ వేం నరేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ అడ్వైజర్గా నియమితులయ్యారు. ఫార్ములా ఈ డీల్కి సంబంధించి ఐఏఎస్ అరవింద్ కుమార్ మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన వార్తను మరో కథనంగా ఇచ్చారు. హిందూ అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై బ్యానర్ కథనం. ఇమిగ్రేషన్ కేసు సంబంధించి 2 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు జరిగాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకు చెందిన విమానం కూలిపోవడంతో 2 మృతి చెందగా 4 ప్రాణాలతో బయటపడ్డారు. ముంబై మారథాన్లో 2 రన్నర్లు గుండెపోటుతో మరణించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ధరణి రెవెన్యూ రికార్డులను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో అస్సాం కాంగ్రెస్ చీఫ్ గాయపడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 41 కోట్ల హెరాయిన్ పట్టుబడింది. ఇవి ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన